సింహంతో పరాచకాలాడి చావు కొని తెచ్చుకున్నాడు ఒక వ్యక్తి. సెల్ఫీ కోసం సింహం ఎన్క్లోజర్లోకి దూకాడు. ఆ వ్యక్తి సెల్ఫీ తీసుకుని సింహం ముందు తొడగొట్టాడు. సింహం కదిలేసరికి చెట్టెక్కి కూర్చున్నాడు యువకుడు. కాసేపటికి అదుపు తప్పి కింద పడ్డంతో సింహం దాడి చేసి శరీరాన్ని చీల్చి చంపేసింది. ప్రస్తుతం జూ దగ్గర ఉద్విగ్న వాతావరణం ఉంది. జూలోకి ఎవరిని అనుమతించట్లేదు సిబ్బంది. సింహం ఎన్క్లోజర్లోకి దూకి సెల్ఫీ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత సింహం అక్కడి నుంచి కదలడంతో దగ్గరలో ఉన్న చెట్టెక్కాడు. కానీ అదుపు తప్పి కింద పడ్డంతో సింహం అతడిపై దాడి చేసి అతన్ని చీల్చి చంపేసింది. ఆ యువకుడు ఎవరు, సింహం ఉన్న ఎన్క్లోజర్లోకి ఎలా వెళ్ళగలిగాడు, జూ సిబ్బంది ఏం చేస్తున్నారు, ఇదంతా ఎలా జరిగింది, అండ్ ఆ ఎన్క్లోజర్లోకి ఆ యువకుడు వెళ్ళిన తర్వాత ఇమ్మీడియట్గా విషయం ఎవరికి ఎందుకు పాస్ అవ్వలేదు, ఇంకా పర్యాటకులు సందర్శకులు అక్కడ ఎవరు లేరా, ఏం జరిగింది, ఈ డీటెయిల్స్ అన్నీ చెప్పేందుకు మా ప్రతినిధి రాజు ప్రస్తుతం మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రాజు, ఏం జరిగింది అసలు? ఈరోజు జూలో ఏదో విషాదమే చోటు చేసుకుంది. సింహాల మోటు అంటే ఈ సింహాలు ఉండే స్థావరం, ఈ స్థావరం దగ్గరికి వెళ్ళిన ఒక 20 నుంచి 25 ఏళ్ల యువకుడు లోపలికి ఎన్క్లోజర్ లోకి దూకి దాన్ని ఛాలెంజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్కడ పర్యాటకులు చూస్తుండగానే జరిగిన ఘటన ఇది. అయితే అక్కడ అనిమల్ కీపర్స్ కానీ జూ సిబ్బంది కానీ ఉన్నారా లేదా అన్న దానిపై సమాచారం అయితే లేదు. ప్రస్తుతం జూ పార్క్ లోకి ఎవరిని కూడా అనుమతించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దాన్ని ఫోటో తీసి వీడియో సెల్ఫీలు తీసుకొని ఏదో ఇన్స్టాగ్రామ్ లోనో లేదంటే ఏదన్నా సోషల్ మీడియాలో పెట్టుకునే ప్రయత్నంలో భాగంగానే యువకుడు ఎన్క్లోజర్ దూకినట్టుగా తెలుస్తోంది. మరి ఇది కావాల్సి దూకాడా లేదంటే ఎన్క్లోజర్ లోకి ఫోటో తీసి సెల్ఫీలు తీసుకునే సమయంలో పొరపాటున పడిపోయాడా అన్న దానిపై ఇప్పటి వరకు స్పష్టత రాకపోయినా పోలీసులు మాత్రం జూ అధికారులు మాత్రం లోపలికి ఎవరిని అనుమతించారంటారు కానీ పూర్తి వివరాలు తెలియట్లేదు. అయితే బాడీని 2 భాగాలుగా చేసింది. దాన్ని ఒక్కసారిగా సింహం దగ్గరికి వచ్చే సమయంలో చెట్టుపైకి ఎక్కాడు. చెట్టుపై నుంచి జారి కింద పడిపోయిన సమయంలోనే దాడి చేసింది. శరీరాన్ని 2 భాగాలుగా ఇచ్చినట్టుగా స్థానికులు కొద్దిమంది చెప్తున్న సమాచారం పట్టి తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాలంటే పోలీసులు కానీ లేదా జూ అధికారులు కానీ ఏం జరిగిందన్న విషయం స్పష్టం చేస్తే తప్ప ఈ ఘటనపై పూర్తి వివరాలు వచ్చే అవకాశం అయితే లేదు. రాజు, ఆ యువకుడికి అతనికి మతి స్థిమితం సరిగానే ఉందా, లేకపోతే ఏదైనా సమస్యతోటి తెలియక ఆ ఎన్క్లోజర్లోకి వెళ్ళాడా? అసలు ఎన్క్లోజర్లోకి దూకేలాగా అక్కడ ఏర్పాట్లు ఎలా ఉంటాయి? దీనికి సంబంధించి స్థానికులు కాబట్టి మీకు ఒక ఐడియా ఉండి ఉండాలి. ఎన్క్లోజర్ ఎలా ఉంటుంది, అలా వెళ్ళడానికి వీలు కలిగించేలాగా ఎన్క్లోజర్ ఉంటుందా? అంటే ఖచ్చితంగా పర్యాటకులు చూసే విధంగానే ఎన్క్లోజర్ పక్కనే దాదాపు 20 నుంచి 25 అడుగుల లోతుగా లోయ మాదిరిగా ఉంటుంది చుట్టూ. దానిలో దిగాలంటే ఖచ్చితంగా ఎన్క్లోజర్ చుట్టూ కంచె ఉంటుంది. ఆ కంచె వ్యక్తి దిగేందుకు అయితే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటి వరకు అలాంటి ఘటనలు జరగలేదు కాబట్టి ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉంటాయి, లేదంటే అక్కడ సిబ్బంది అయితే ఉండే అవకాశం లేదు. అయితే ఆ ఎన్క్లోజర్ ఏదైతే ఉందో ఆ ఎన్క్లోజర్ దగ్గర 3 నుంచి 4 సింహాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే పర్యాటకులు ఎన్క్లోజర్ ఎక్కి పైకి దూకి అయితే ఖచ్చితంగా 20 నుంచి 25 అడుగులు లోయలో దిగాల్సి ఉంటుంది. అంటే పొరపాటున ఏదైనా జారి కింద పడ్డా, లేదంటే ఆ యువకుడికి మస్తిత్వం ఉందా లేదా, ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో భాగంగా జరిగిందా, లేదంటే సోషల్ మీడియాలో దాన్ని పోస్ట్ చేసుకోవడానికి సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో భాగంగా ప్రమాదం జరిగిందా అన్నది పూర్తి వివరాలు తెలియాల్సింది. అసలు ఈ యువకుడు ఎవరు అనే దానిపైనే ఇప్పటి వరకు కూడా క్లారిటీ లేదు కాబట్టి అతనికి మస్తిత్వం ఉందా లేదా అన్న విషయాలు అయితే స్పష్టంగా చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. ప్రస్తుతం జూ దగ్గర ఎవరిని లోపలికి అనుమతించట్లేదు. జూ అధికారులు కూడా బయటకు వచ్చే సమాచారాన్ని చెప్పే ప్రయత్నం చేయడం లేదు కాబట్టి పూర్తి వివరాలు రావాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, జనరల్గా ఈ తిరుపతి జూలో పర్యాటకులు వస్తూ ఉన్నప్పుడు పర్యాటకులతో పాటు జూకి సంబంధించిన సిబ్బంది సైతం ఆయా ముఖ్యంగా ఈ పులులు సింహాలు ఉన్న ఎన్క్లోజర్ దగ్గర జూ సిబ్బంది సైతం ఉండాలి. సో వాళ్ళెవరూ లేకుండా ఇలా ఉంటుందా? అంటే ఖచ్చితంగా జూలో అదే మనకు ఆసియాలోనూ అతి పెద్ద జూ గానే ఎస్వి జూ పార్క్ చూడాల్సిన అవసరం అనేది పూర్తిగా ఓపెన్ జూ.
శేషాచలం హిల్స్ వైపు ఎలాంటి ప్రొటెక్షన్ వాల్ ఉండదు. కొండపై నుంచి కూడా నేరుగా జంతువులు జూలోకి తరచూ వస్తున్న పరిస్థితి, చిరుతలు కూడా తరచూ వచ్చి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఓపెన్ జూలో సిబ్బంది, అనిమల్ కీపర్స్ ఎవరైతే ఉంటారో నైట్ హౌస్ దగ్గర సెక్యూరిటీ ఉండే వాళ్ళు నైట్ టైం ఉంటారు, కొద్దిమంది సిబ్బంది మాత్రమే ఉంటారు. ప్రతి ఎన్క్లోజర్ దగ్గర సిబ్బంది అయితే లేని పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా రోజువారీగా మనకున్నటువంటి సమాచారము ఒక 5,000 మంది పర్యాటకులు జూని సందర్శిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగా ఎన్క్లోజర్స్ దగ్గర సిబ్బంది అయితే లేని పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు ఇలాంటి ఘటనలు జరగలేదు కాబట్టి మరి జూ అధికారులు చెప్తున్న వాదన ఏ విధంగా ఉండబోతుందన్నది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకటి, ఓపెన్ జూలో సింహాలకు సంబంధించిన సఫారీ కూడా ఉంది. అంటే ఓపెన్ సఫారీ కూడా, జంతువుల సింహాలనే బయట ఉంటాయి, ఒక వాహనాల్లో పర్యాటకులు వెళ్తారు, వాళ్ళు చూసేందుకు వీలుగా కూడా ఈ మధ్య కాలంలో సఫారీ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ కూడా ఎలాంటి సెక్యూరిటీ అయితే లేని పరిస్థితి కనిపిస్తుంది. కేవలము ఎక్కడైతే ప్రమాదం అన్న చోట మాత్రమే జూ సిబ్బంది ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రాజు.